అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈ సండే రోజున మా గ్రామంలో అందరం కలిసి అవ్వ పండుగ జరుపుకుంటున్నాము. ఉదయమే లేచి ముగ్గు పెట్టుకొని స్నానం చేసి ఇల్లంతా శుభ్రం పరుచుకొని ఇంటి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ని కూడా పూజించుకుంటున్నానండి. ఎందుకంటే పొంగల్ చేయాలి కదా, అమ్మవారికి ప్రసాదాలు వండాలని చెప్పి నేను గ్యాస్ స్టవ్ని కూడా పూజించుకుంటాను. ఆ తర్వాత పొంగల్ అయితే సిద్ధం చేసుకుంటున్నాను. పొంగలు పప్పు నెయ్యి వేసి అమ్మవారికి ఉదయం పూట అయితే నైవేద్యంగా పెట్టానన్నమాట. ఆ తర్వాత ఇంటి దగ్గర గుమ్మాలకి వేపాకు రావి ఆకు పెట్టుకోవాలి. లోపల అవ్వరాళ్ళు పెట్టే దగ్గర కూడా పసుపుతోటి కుంకుమతోటి పూజించుకొని వేపాకు రావి ఆకు అక్కడ తగిలించుకోవాలండి. ఆ తర్వాత తరతరాల నుంచి వస్తున్న అవ్వరాళ్ళు ఇంట్లో ఉంటాయి కదా, వాటిని శుభ్రపరచుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని 5 బొట్లు పెట్టుకోవాలి. 4 అడ్డగీతలు గీసుకోవాలండి 3 రాళ్ళకు కూడా. అలా చేసుకున్న తర్వాత కింద ముగ్గు పెట్టి దానిపైన పసుపు కుంకుమ జల్లుకొని అవ్వరాళ్ళకి పూలతో అలంకరించుకోవాలండి. దీపారాధన కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కంకణాలు అయితే కట్టుకోవాలండి. వైట్ కలర్ దారం తీసుకుని 5 పోగులు వేసి పసుపు రాసి తమలపాకుతో కంకణాలు అయితే 3 ప్రిపేర్ చేసుకోవాలి. వాటిని అవ్వ మీద వేసుకోవాలన్నమాట. ఆ కంకణాలు అనేవి మరుసటి రోజు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. మళ్ళీ అవ్వ దగ్గర పెట్టిన ప్రసాదాలు కూడా ఇంట్లో ఎవరో ఒకరు తినొచ్చండి. ఇంకా పొద్దున పూట తాంబూలం పెట్టాం కదా, తాంబూలం పెట్టి పూజ అయితే చేసుకొని సాంబ్రాణి పొగ వేసుకొని మజ్జిగ వారైతే పోయాలన్నమాట. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మజ్జిగ వారు పోయాలంట. నేను ఒక్కదాన్నే పోసాను. అలా మజ్జిగ వారు పోసి ఇంకా అయిపోయింది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మటను వడలు చేశాను మధ్యాహ్నం ప్రసాదం పెట్టడం కోసం. అందుకని చెప్పి ఇంట్లో అన్నీ పూజ చేసుకుంటే హడావుడిగా ఎక్కడే ఉంటాయి కదండి చిందరబందరగా, వాటన్నిటిని శుభ్రం చేసుకొని ముందు ఆ తర్వాత మధ్యాహ్నం వంట అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. పొద్దున పూట పూజ అయితే ఇలా జరిగింది. ఈ పూజ నచ్చిందా మీకు? మీరు కూడా మీ ఊరు గ్రామాల్లో అవ్వ పండుగ అనేది జరుపుకుంటారా? అసలు అవ్వ పండుగ అంటే అని కొంతమందికి తెలిసి ఉండదు కదా. అవ్వ పండుగ ఆషాఢంలో చేసుకుంటారండి, ఒక ఆదివారం. తెలంగాణలో బోనాలు చేసుకుంటారు కదా, అలానే ఇక్కడ మన ఆంధ్రాలో అయితే అవ్వ పండుగ జరుపుకుంటారు అన్నమాట. ఇది వెనకటి నుంచి వస్తున్న పద్ధతి. ఇలా చేయడం వల్ల ఊరికి ఇంట్లో ఉన్న కుటుంబానికి మంచి జరుగుతుందని ఊరు వాళ్ళ నమ్మకం అన్నమాట. ఆషాఢ మాసంలో వచ్చే రోజులన్నీ మంచివి కాదు కదా, అందుకని ఎటువంటి రోగాలు ఎటువంటి బాధలు లేకుండా ఉండాలని ఇలా అయితే జరుపుకుంటారు. ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు చేసుకున్నారు. గుమ్మాలకైతే చూసారు కదా ఎలా కట్టుకున్నారో అందరూ. ఇదే అండి, వేపాకు నెగిటివిటీని పోగొడుతుంది కదా. ఇంకా మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ తెచ్చుకోవచ్చు, చికెన్ అయినా తీసుకోవచ్చు. మేమైతే మటన్ తీసుకొచ్చామండి. ఇంకా మటన్ వండేసి ఎంగిల్ చేయకుండా పక్కన తీసి పెట్టాను బాక్స్లో. ఆ తర్వాత వడలు కూడా చేసి ఒక 5 తీసి పక్కన పెట్టి ఇల్లంతా శుభ్రపరచుకున్నాను కదా. ఇంకా కాలు మొహం అయితే కడుక్కున్నాను. అటు ఇటు పని చేసి ఉంటాం కదా, శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే అవ్వ దగ్గర మళ్ళీ ఇప్పుడు చేసిన ప్రసాదాలు అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే పొద్దున్న లేవగానే వడలకి మినపగుండ్లు నానపోసుకొని మిక్సీకి పట్టి ఫస్ట్ టైం చేశానండి. కొంచెం అటు ఇటుగా వచ్చాయి, నెక్స్ట్ టైం బాగా చేయాలి. ఇంకా మధ్యాహ్నం కూడా పూజ అయితే కడ్డీలు వెలిగించుకొని సాంబ్రాణి పొగ వేసుకుంటారండి. కానీ నా దగ్గర నిప్పు అందుబాటులో లేదని అవ్వకి నేను హారతి ఇచ్చానమాట. ఆ తర్వాత తాంబూలం కూడా పొద్దున పెట్టింది తీసి మళ్ళీ మధ్యాహ్నం సపరేట్గా ప్రసాదం పెట్టేటప్పుడే ఆ తాంబూలం పొద్దున పెట్టింది తీసి మళ్ళీ వేరే తాంబూలం పెట్టుకోవాలన్నమాట. దీపారాధన అయితే కొండెక్కలేదండి. మళ్ళీ దాంట్లో ఆయిల్ పోసేసి అయితే ఇంకా మధ్యాహ్నం పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. చూసారు కదా, తాంబూలం పెట్టాను. అవ్వ పండుగ అయిపోయిన మరుసటి రోజు మాకైతే వర్షం పడిద్దండి. ఇంకా నైట్ అన్నం వండేసి అన్నం కూడా పెట్టాను. ఈ రోజుకైతే ఇదే అండి. వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.